అడవిలోని జంతువులన్నీ మర్రి చెట్టు కింద సమావేశమయ్యాయి. వాటికి నాయకత్వం సింహం వహించింది. మృగరాజు సింహాసనం మీద కూర్చోగానే జంతువులన్నీ లేచి నిలబడ్డాయి. ఏనుగు గింకారంతో తొండంతో ఆశీర్వదించింది. సింహం మాట్లాడుతూ, మీ అభిమానానికి కృతజ్ఞతలు. ఓ విషయం మీతో చర్చించాలి అనుకున్నా అంది. ఏమిటది? అంది పులి. మృగరాజు అందరి వైపు చూస్తూ, ఇంతకాలం మనం ఈ అడవిలో ఒకరినొకరం సహకరించుకుంటూ ఐకమత్యంతో ఉన్నాం. ఈ సందర్భంగా మనం రేపు ఒక పండుగ ఇక్కడ జరుపుకోవాలని నా ఆలోచన. ఏమంటారు? అంది. దానికి అన్ని జంతువులు తలలు ఆడించాయి. నక్క మాత్రం ఆగండి ఆగండి అంది. నక్క ఎందుకు అలా అనిందో వాటికి అర్థం కాక విస్మయంగా చూశాయి. నక్క వినయంగా, రేపు అష్టమి, వారమాగి ఓ రోజు జరుపుకుందాం. అయినా రేపంటే ఏర్పాట్లు కష్టమే. అందుకని ఒక వారం రోజుల తర్వాత ఓ మంచి రోజు చూసి జరుపుకుందాం అంది. సరే, ఆ ఏర్పాట్లన్నీ నువ్వే చెయ్యాలి అంది ఎలుగుబంటి. నేనా? అంది ఆశ్చర్యంగా. అవును, నువ్వే అన్నాయి జంతువులు. మృగరాజు కూడా నువ్వే చెయ్యాలి అని హుకుం జారీ చేసింది. కుందేలు మాత్రం నక్క ఎందుకు అలా అనిందో ఆలోచనలో పడింది. మృగరాజు లేచి, ఇక వారం రోజుల్లో అడవంతా పండుగ వాతావరణంలో ఉండాలి. నక్కకు సహకరించండి. తక్కువ సమయం ఉంది. పండగే లేని మనకు ఇది పెద్ద పండగ కావాలి అని వెళ్ళింది. జంతువులన్నీ తమ నివాసాలకు వెళ్లారు. రేపు మనం పులి ఇంటి దగ్గర కలుద్దాం అంది ఏనుగు. అన్ని వెళ్ళిన తర్వాత నక్కకు తెలియకుండా కుందేలు దాని ఇంటి సమీపంలో నక్కింది. అందరూ వెళ్ళిపోయాక నక్క ఆహా అంటూ విషపు నవ్వు నవ్వింది. ఆ నవ్వుకు అదిరిపడింది కుందేలు. నక్క చూపులు తీక్షణంగా ఉన్నాయి. పళ్ళు పటపటా కొరుకుతుంది. మృగరాజా, ఇంక నీకు సింహాసనంపై మక్కువ పోలేదు. నీకు ఇష్టమైన ఆహారంలో విషం కలిపి నీతోనే నేను రాజుగా ప్రకటించబడతాను. అప్పుడు కుందెలన్నీ రోజుకొకటి చొప్పున ఎవరికి తెలియకుండా తినేస్తా. ఈ అడవికి నేనే రాజును. అందరూ నా మాట కట్టుబడి ఉండాలి అని నిద్రలోకి జారుకుంది. మర్రి చెట్టు కింద ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. రంగు కాగితాలతో అందంగా పులి, ఎలుగు అలంకరిస్తున్నాయి. సింహాసనాన్ని ఏనుగు, కుందెళ్ళు సర్దుతున్నాయి. నక్క ఊరికే హడావుడి చేస్తుంది. క్రీగంటగా దాన్ని గమనిస్తుంది కుందేలు. ఏర్పాట్లన్నీ ముగిశాయి. రేపు మనం ఇక్కడే పండుగ చేసుకుంటాం. భోజనాలకు క్యాంటరింగ్ ఆర్డర్ ఇచ్చాను అంది నక్క. రేపు సరిగ్గా 9 గంటలకు మనం సమావేశం ఉంటుంది అంది ఏనుగు. ఉదయం అన్ని సమావేశమయ్యాయి. మృగరాజు వస్తుండగా అన్నీ చప్పట్లతో లేచి నిలబడ్డాయి. సింహాసనం ఇరుపక్కల కుందెలు, నక్క ఉన్నాయి. అందర్నీ కూర్చోమని చెప్పింది మృగరాజు. వాళ్ళను ఉద్దేశించి, ఇంతకాలం మనం అన్యోన్యంగా ఉన్నాం. నాకు వయసు అయిపోయింది. మీకు ఓ నాయకుడు అవసరం. మీలో ఎవరు ఆసక్తిగా ఉన్నారు అంది. జంతువులన్నీ మౌనంగా ఉన్నాయి. నక్క ముసిముసిగా నవ్వుతుంది. అది గమనించింది కుందేలు. మాకు ఎవరికి నాయకత్వం మీద ఆసక్తి లేదు. మీరు ఎవరు చెప్తే వాళ్ళకి అంగీకారం తెలుపుతాం అంది పులి. అవును అన్నాయి అన్నీ. ఇక ఈ అడవికి నా తదంతరం నక్క రాజుగా ఉంటుంది. నాకు సహకరించినట్లే నక్కకు సహకారం అందించాలి అంది. మీరు
ఇంకా కొంతకాలం ఉంటే బాగుంటుంది అంది కుందెలు. వచ్చిన అవకాశం చేజారిపోతుందేమో అని నక్క అదిరిపడింది. సరే, ఇక ఆకలి అవుతుంది. భోజనాలు అయిపోయాక మళ్ళీ మాట్లాడుకుందాం అంది పులి. తొందరగా ఏర్పాట్లు చెయ్యండి అంది ఏనుగు. వండిన పదార్థాలన్నీ తీసుకువచ్చింది నక్క. జంతువులు తింటుంటే నక్క వెళ్ళి, మృగరాజా, మీకు పసందైన ఆహారం తీసుకువస్తా అని వెళ్ళింది. దాని వెనకాలే కుందెలు నడిచింది. తన ఇంటికి చేరుకున్న నక్క అటూ ఇటూ చూసి గూట్లో పెట్టిన విషం ఆహారంలో కలిపింది. అది కుందేలు చూసి వెంటనే మృగరాజు దగ్గరకు వచ్చింది. నక్క ఊల వేసుకుంటూ 2 ప్లేట్లలో భోజన పదార్థాలు తీసుకువచ్చింది. విషం కలిపిన ఆహారం చూపిస్తూ, మృగరాజా, పులిహోర పసందుగా ఉంది. తినండి అంది. మృగరాజు తినబోయేంతలో కుందెలు ముందు కళ్ళు మూసుకొని దేవుణ్ణి ప్రార్థిద్దాం అంది. సరే అని కళ్ళు మూసుకున్నాయి. కుందేలు చాలా తెలివిగా సింహం ముందున్న పాత్రను మార్పివేసింది. హమ్మయ్య, ఇక కానిద్దాం అంటూ తన ముందు ఉన్న పాత్రలో నోరు పెట్టింది. అదే సమయంలో మృగరాజు కూడా కుందెలు నక్కను పరీక్షగా చూస్తుంది. కాసేపటికి నక్క నోటిలో నురగ కక్కుకుంటూ కింద పడిపోయింది. అడవిలో ఆహాకారాలు మొదలయ్యాయి. మృగరాజు అర్థం కాక చూస్తుంది. కుందేలు కల్పించుకొని, మిత్రుల్లారా, ఈ నక్కగుంట నక్క మృగరాజు ఆహారంలో విషం కలిపింది. తనే రాజు కావాలి అనుకుంది. నాకు ముందు నుంచి దీని నడవడి అనుమానం వచ్చి దీన్ని పరీక్షించాను. ఇది మనలో ఉండదగినది కాదు అంది. వెంటనే పులి కలగజేసుకొని, కడివేడు పాలల్లో 2 విషపు చుక్కలు కలిపితే ఏమవుతుందో తెలుసు. ఇది గుంటనక్క బుద్ధి పోనిచ్చుకుంది కాదు అంది. తగిన శాస్తి జరిగింది అంది ఏనుగు. ఏలుగు మాట్లాడుతూ, కుందేలు తెలివి వలన మన రాజును కాపాడుకున్నాం. ఇది నిజంగా గుంటనక్కే. ఛీ అంది. మృగరాజు సంతోషించి, నిజంగా ఈరోజు మనకు పండగ. మన మధ్య నుంచి గుంటనక్క తొలగిపోయింది. ఈ శుభ సందర్భంలో మీకు రాజుగా పులిని నియమిస్తున్నా. మంత్రిగా కుందెలు ఉంటుంది. నేను విశ్రాంతి తీసుకుంటా అంది. జంతువులన్నీ ఈరోజు మనకు నిజమైన పండుగ. పులికి కుందేలకు సహకరిస్తాం అని చప్పట్లు కొట్టాయి. ఇక నాకు విశ్రాంతి అవసరం అని మృగరాజు వెళ్తుండగా చప్పట్లతో, కేరింతలతో జంతువులన్నీ ఈరోజు మనకు నిజమైన పండుగ అన్నాయి.